శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మార్చి 10వ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈరోజు మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అనే అంశాలన్నిటినీ మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక మీకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో నిరుత్సాహం అనేది కలిగేటటువంటి సూచన ఉంటోంది. ఆదాయ మార్గాలు బాగున్నప్పటికీ కాస్త ఖర్చులు కూడా పెరిగేటటువంటి విధానంలో ఉండబోతూ ఉంది. మీరు ఏ పనిని చేసినా కూడా డబ్బుతో ముడిపడే విధంగా ప్రతి వ్యవహారం కూడా ఉంటోందని చెప్పుకోవాలి. వీరికి స్వల్ప ఆరోగ్య సమస్యలు కొంత కలవరపెడతాయి. కొన్ని పనులలో మీకు కొన్ని ఆటంకాలనేవి ఏర్పడే విధంగా ఉంటోంది. దూర ప్రయాణాలు వాయిదా పడటం, అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం మంచిది. ఇక కుటుంబపరమైన విషయాలలో మీరు కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన కూడా మీరు మాట ఇవ్వడం మాత్రం చేయొద్దు. అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశమే ఉంటోంది. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులకి పరిస్థితులన్నీ కూడా అనుకూలించకపోవడంతో మీరు కొంత మనశ్శాంతి కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఉద్యోగులకి కూడా కార్యాలయంలో మీ సహ ఉద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు వారితో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. అలాగే వ్యాపార పరంగా కూడా నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది సాగుతూ ఉంది తప్ప అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా వ్యాపారస్తులకి మీ వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడడం మంచిది. మేషరాశి వ్యక్తులకు భార్యాభర్తల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి విధంగా కనిపిస్తోంది. ప్రేమికులకి కూడా అంతగా అనుకూలమైన సమయం కాదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ యొక్క పనికి తగిన ప్రతిఫలం అంతగా కనిపించకపోవచ్చు. వృత్తిపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచన కనిపిస్తోంది. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. ఇక అలాగే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.